అమెరికా దేశంలో ఓ మంచి భక్తి కలిగిన తల్లి ఉంది, కాలిఫోర్నియా రాష్ట్రంలో. ఆ తల్లి ఎంత భక్తి కలిగిందో ఆ కొడుకు అంత భక్తిహీనంగా బ్రతికేవాడు. తను ఫుట్బాల్లో రాణించాలని, ఓ గొప్ప అద్భుతమైన ఆటగాడిగా తను విరాజలాలని కలలు గంట ఉండేవాడు. ఆ ఆటల పరంపరలో ఆడుతున్నప్పుడు అతనికి గాయమై పక్కటెమురికి ఇరిగిపోయింది. కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. తల్లి ఏదో వైద్యం చేయించింది. బాగుపడిన తర్వాత కూడా మరలా పాత జీవితానికి వెళ్తాను అన్నట్లుగా ఉన్నాడు. ఆ తల్లి ఒకరోజు కరాఖండిగా చెప్పింది, నాన్నా, ఇప్పుడు నువ్వు యవనస్తుడు అయ్యావు, నీ కాళ్ళ మీద నీకు బ్రతికే అవకాశం వచ్చింది. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, నీవు నా ఇంటిలో నాతో కలిసి ఉండాలంటే నువ్వు చర్చికి రావాలి. చర్చికి రాకపోతే నా ఇంట్లో ఉండొద్దు, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు అని ఒకరోజు ఏడ్చి ఆ కొడుకు కన్నీళ్లతో ఆ మాట చెప్పిందట. వీనికున్న అనారోగ్య పరిస్థితిని బట్టి ఏ పని చేసుకోలేక, గత్యంతరం లేక ఇక తల్లితో పాటు మందిరానికి రావటం ప్రారంభించాడు. అయితే మందిరానికి వస్తున్నాడే గానీ మొకవాటం కోసం తల్లి అన్నం పెట్టదేమో, ఇంట్లో నుంచి పంపిస్తుందేమో, భక్తి హృదయంలో లేకపోయినా ఇక భోజనం కోసం ప్రార్థనకు వస్తున్నాడు. వెనక కూర్చునేవాడు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినేటప్పుడు దైవ సేవకుడు వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాక్యం బిడ్డ హృదయాన్ని తాకిన వెంటనే పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగాడు. వెంటనే ఆ సంఘంలో పెద్దలను అడిగాడు, అయ్యా, నేను ఆధ్యాత్మికంగా బలపడాలంటే ఇంకా ఏం చేయాలి? అరే, పలానా చోట మన చర్చి తరపున సెమినార్ నడుస్తుంది, 3 రోజులు కోటాలు నడుస్తున్నాయి, ఆ కోటాలకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాడు. వాక్యం చేత పట్టబడ్డాడు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న అబ్బాయి ఏం చేశాడో తెలుసా? తను వెళ్తున్న స్కూల్స్లో తన క్లాసులో ఉన్న క్లాస్మేట్స్ అందరికీ ఇంటర్వెల్ టైంలో వాక్యం చెప్పేవాడట. వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడట. ఓ 30 మంది మొదట్లో కూడుకున్నారు. ఆ 30 మంది 50 మంది అయ్యారు. క్లాస్ రూమ్ సరిపోక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక 100 మంది అక్కడ కూడుకొని యవన బిడ్డలు అందరూ ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈ చిన్న బిడ్డ సువార్త ప్రకటించి 875 మందిని రక్షణలోకి నడిపించాడట. ఆ తల్లి ఏం చెప్తాదో తెలుసా? పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న నా బిడ్డను ప్రార్థన ద్వారా నేను బ్రతికించుకున్నా. ఆ బిడ్డ బ్రతకటం కాదు, ఆ బిడ్డ బ్రతికి 875 మందిని బ్రతికించే జీవదాతగా మార్చబడ్డాడు. వాక్యం వింటున్న ఇలారా, పాపం చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో బ్రతుకుతున్న వ్యక్తులు నీ ఇంటిలో ఉన్నారా? మరణంపై నీకు విజయాన్ని ప్రసాదించగలిగేది ప్రార్థన.